జూలై నెలకై దేవుడు మనకిచ్చిన వాగ్దానము ఫిలిప్పి 4వ అధ్యాయము 6-7 వచనాలు. దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును అనే వాగ్దానాన్ని దేవుడు మనకిచ్చి ఉన్నాడు. మరి ఈ యొక్క 2026లో మొట్టమొదటి 6 నెలలు ముగించుకొని మరి తర్వాత సగంలోనికి మనం అడుగు పెడుతూ చోజన్ టీమ్గా ఈ యొక్క నెలని ప్రార్థనతో ఆరంభించాలి అనే ఒక నిర్ణయం మనం తీసుకున్నాం. అయితే ఆ ప్రార్థన ఎలా ఉండాలి అంటే చింతలు లేని ప్రార్థనగా, లేకపోతే దేనిని గూర్చి చింతించని ప్రార్థన మొట్టమొదటిగా. రెండవదిగా ప్రార్థన కృతజ్ఞతాపూర్వకమైన ప్రార్థన. అలాగా ఇక్కడ కూడి ఉన్న మనందరి ప్రార్థన ఉండాలి అంటే ఎలా అని నేర్చుకుంటూ మోషే జీవితము నుంచి ద ప్యాటర్న్ ఆఫ్ హిస్ ప్రేయర్ లైఫ్, ఆయన ప్రార్థన జీవిత విధాన క్రమాన్ని మనము చూస్తూ వస్తూ ఉన్నాం. ఈరోజు కూడా నిర్గమకాండము 33వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, నిర్గమకాండం 33వ అధ్యాయము 13వ వచనం. ఇక్కడ ఈ యొక్క వాక్యములో మరి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా అనే మాట ఇక్కడ మోషే ఆయన వాడుతూ ఉన్నారు. ఇంగ్లీష్ బైబిల్లో అదే మాటని ఇఫ్ యు ఆర్ ప్లీజ్డ్ విత్ మీ అనే ఆ మాట అక్కడ రాయబడుతూ ఉంది. అయితే ఇక్కడ మోషే దేవునికి చేస్తున్న ఈ యొక్క విన్నపములో ఆ యొక్క విన్నపము లేకపోతే ఆ మొర్ర, ఆ ప్రార్థన, దానిని చూస్తే నిన్నటి దినాన మనము నేర్చుకున్నాం గతించిన దినాల నుంచి. ఈ మోషేకి దేవునికి ఒక స్నేహితులు ఎలాగ మాట్లాడుకుంటారో అలాంటి అనుబంధాన్ని, అలాంటి సహవాసాన్ని, అలాంటి ఒక సంబంధాన్ని వారు కలిగి ఉండడం మనం చూస్తూ ఉన్నాం. అయితే తర్వాత చాలా క్యాజువల్గా ఆయన చూడుము అని ఆయన యొక్క మాటలను ఆరంభించారని మనం నేర్చుకున్నాం. అయితే ఈరోజు ఇక్కడ చదవబడిన ఈ మాటల్లో మోషే యొక్క విన్నపము నీ కటాక్షము నాకు కలిగిన ఎడల, ఇఫ్ యు ఆర్ ప్లీజ్డ్ విత్ మీ అనే మాటతో ఆయన స్టార్ట్ చేస్తూ ఉన్నారు. అంటే మోషే యొక్క ప్రార్థన తగ్గింపుతో, ఆయన్ని అభ్యర్థిస్తూ, ఆయనని సహాయము చేయమని కోరుతూ, ఎవరి గురించి ఆయన ఆ ప్రార్థన చేస్తూ ఉన్నాడో ఆ ప్రజలు ఆయన వారే అని ఆయనకి మరలా రిమైండ్ చేస్తూ దేవుని యొక్క హృదయములో ఏముందో తెలుసుకోవాలి అని, ఆయన యొక్క మార్గాలను నేర్చుకోవాలని మోషే చేస్తున్న ప్రయత్నంగా ఈ వచనం మనకు కనబడుతూ ఉండదు. హల్లెలూయా. మోషేకి కూడా మేబీ ఒక చింత వచ్చే ఆ యొక్క ఛాన్స్ ఉందేమో, కానీ ఆయన కూడా దేని గురించి నిన్న చెప్పాను కదా, ఆయన కూడా అంటే ఏదో ఒక కన్సర్న్, ఒక యాంగ్జైటీ, ఒక వర్రీ ఉన్నట్టు ఆయన మాటల్లో మనకి తెలుస్తుంది. కానీ ఆయన ప్రార్థన ఇక్కడ కూడి ఉన్న మనందరికీ ఏం బోధిస్తుందంటే ఆయన చింత కానీ, ఆయన కలిగి ఉన్న హృదయంలో ఏ విధమైన భారము కానీ ఆయన్ని యేసయ్యకి దూరము చేయలేదు. ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే అలాంటి పరిస్థితుల్లో మోషే మరి ఎక్కువగా దేవుని మీద ఆధారపడతా ఉన్నాడు. అంటే తను వెళ్తున్న పరిస్థితి ప్రతీది దేవునికి చెప్పుకునేలాగా ఆయన తనని తాను అలాగ మలుచుకున్నాడు మోషే. ద ప్యాటర్న్ ఆఫ్ హిస్ ప్రేయర్ లైఫ్ అంటే దేనిని గురించి చింతించకుండా ప్రతిదాన్ని కృతజ్ఞతాపూర్వకంగా మోషే అలాగ దేవుని దగ్గరికి తీసుకెళ్ళారో నిన్న మనము నేర్చుకుంటూ, ఏదైతే తనకి దేవుడు వాగ్దానం చేశారో అదే మాటలని ఆయన ముందు పెడుతూ ఆయన ఆరంభించాడు. ఈరోజు ఇక్కడ చెప్తున్న ఈ మాటల్లో ఆయన అంటా ఉన్నాడు, ఇఫ్ యు ఆర్ ప్లీజ్డ్ విత్ మీ, నీ యొక్క కటాక్షము నాకు కలుగునట్లుగా, నా ఎడల కలుగునట్లుగా నువ్వేం చేస్తావంటే
నీ యొక్క దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము అని అడుగుతా ఉన్నాడు. హల్లెలూయా. మామూలుగా మనం మానవులుగా మనం ఎలా ప్రవర్తిస్తూ ఉంటామంటే, మన చింతలు, మన ఆందోళనలు, మనం వెళ్తున్న పరిస్థితులకు అనుగుణంగా మన యొక్క ప్రవర్తన లేకపోతే మన యొక్క తీరు ఉంటుంది. మోషే కూడా అలాంటి స్థలము నుండే వచ్చినవాడు. హల్లెలూయా. కానీ మోషే దేవుడు తన యందు ఎలాగ సంతోషిస్తాడు అనే దాని ప్రకారంగా దేవుడు తన యందు కటాక్షము ఎలా చూపిస్తాడో అన్నట్టుగా అకార్డింగ్లీ దట్ మోషే ప్రవర్తన ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. డియర్ చోజన్ టీమ్, ఇరుకులు, ఇబ్బందులు, శోధన, వేదన, బాధలు ఇవన్నీ కూడా ఈ దినము నుంచి ఇక్కడ కూడి ఉన్న వారు ఎవరైనా అలాంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటే మనందరికీ కూడా అదొక సదవకాశం. ఎందుకో తెలుసా? టు బిహేవ్ అకార్డింగ్లీ గాడ్, దేవునికి అనుగుణంగా, దేవునికి ఇష్టం అయ్యేటట్టుగా, వాట్ ప్లీజెస్ గాడ్ అనేటట్టుగా మన ప్రవర్తన ఉంటే దాని ద్వారా మనకు కలిగే ఆశీర్వాదాలు చాలా మెండుగా ఉంటాయి. హల్లెలూయా. అంటే దేనిని గురించి చింతించుకోండి, కానీ ప్రతి విషయమునందు కృతజ్ఞతాపూర్వకంగా నీ ప్రార్థన, విజ్ఞాపన, మనవులను మాకు తెలియచేయండి అంటే అది ఎలాగ చేయాలి అనేది మోషే తన యొక్క ప్రార్థన లేకపోతే దేవుడితో తను చేస్తున్న ఈ సంభాషణ నుంచి మనకు నేర్పిస్తూ ఉన్నారు. మనం కూడా ఆయనలాగా మనం కూడా చేయడానికి ప్రయత్నిస్తే, దేనిని గూర్చి చింతించకూడదు అంటే మనందరం కూడా మోషే చేసినట్టుగా ఇలాగ మన మనవిని దేవుని దగ్గర పెట్టాలి. ఏమనంటే, నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల. మొట్టమొదటిగా చూడండి ఎంత చక్కగా మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు అంటా ఉన్నాడు, నా కటాక్షాన్ని మీ మీద ఉంచుతాను అని అంటా ఉన్నారు. కానీ మోషే అదే మాటని అంటా ఉన్నాడు. ఏమనంటే, ఇఫ్ యు ఆర్ ప్లీజ్డ్ విత్ మీ, నీ కటాక్షము నాకు కలిగిన ఎడల, ఆ కటాక్షము నా మీద, నాకు ఆ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా, ఒకవేళ నీకుంటే అది నాకు కలిగినట్లుగా దయచేసి, విల్ యూ ప్లీజ్ అని అడుగుతా ఉన్నాడు. దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము. మనం ఏదైనా జీవితంలో ఒక ఆలోచన, ఒక నిర్ణయము, ఒక ఏదైనా తెలుసుకోవాలనే ఒక సందర్భం వచ్చినప్పుడు మనం ఎప్పుడైనా వెంటనే దేవుని దగ్గరికి వచ్చి, దేవా దయచేసి, విల్ యూ ప్లీజ్ లెట్ మీ నో వాట్ ఈస్ యువర్ ప్లాన్ అని అడుగుతామా? అలాంటి అలవాటు మనకుందా? చాలాసార్లు ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు ఆ నిర్ణయము మనకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఆ నిర్ణయము ద్వారా నేను సంతోషంగా ఉంటానా, ఈ నిర్ణయము నా కుటుంబానికి ఆశీర్వాదంగా ఉంటుందా, దెన్ లెట్స్ గో అనుకుంటాం కదా. కానీ ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు, దేవా నాకు నేర్పించు, దయచేసి నీ మార్గము నాకు తెలుపు, అప్పుడు నేను నిన్ను తెలుసుకుంటాను అని అక్కడ మోషే చెప్తా ఉన్నట్టుగా ఈరోజు ప్రతిరోజు దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నాము మనం అంటే, ఈ దినమంతా వాట్ టుడే హోల్డ్స్ వీ డోంట్ నో. ఈ దినమంతటిలో ఏం వస్తుందో, మనకి ఎలాగ ఉంటుందో మనకి తెలియదు. కానీ ఎప్పుడైతే మన దినాన్ని దేవునితో ఆరంభిస్తామో యేసయ్య ఆయన మనకు బోధిస్తారు. ఇదిగో ఈరోజు ఇక్కడ కూడి ఉన్న మనందరికీ మోషే చేస్తున్న ప్రార్థన మనం చేస్తే, ఇదిగో నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల అని మనం ప్రార్థన చేస్తే, దేవుడు అంటా ఉన్నాడు తర్వాత వచనములో, వెళ్ళు నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. అంటే ఈరోజు ప్రతి దినము కూడా మన సంభాషణ అంతా దేనిని గురించి చింతపడకుండా ప్రతి విషయాన్ని దేవునికి చెప్పితే ఆయన సన్నిధి మనకి తోడుగా వస్తుంది ఈ దినమంతటిలో. అంటే మీరు అనొచ్చు, అక్క వేకుజామునే మన దినాన్ని దేవునితో ఆరంభించకపోతే దేవుని సన్నిధి మనతో రాదా? హల్లెలూయా. నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తానని నా బైబిల్లో రాయబడతా ఉంది. ఈ దినమంతటిలో కొద్ది సమయం తీసుకొని దేవునితో గడపకుండా, ఆయన మార్గాలను మనం తెలుసుకొనకుండా, ఆయన మనల్ని బోధించకుండా దినమంతటిలో నేను దేవుడు చెప్పినట్టే చేస్తా ఉన్నాను అనుకోవడం, ఇది దేవుని చిత్తమే అనుకోవడం మరి ఎంతవరకు సబబు ఆలోచిద్దామా. మోషే అడుగుతా ఉన్నాడు, నీ మార్గము నాకు తెలుపు. ఈరోజు అడుగుతామా? ఇక్కడ కూడి ఉన్న అందరం ప్రతి చిన్నదాన్ని, వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ, ఏమి చెయ్యాలి ఏమి చేయకూడదు. ఎప్పుడు కూడా మా ఆయన గారు ఒకలా ప్రార్థన చేస్తారు, దేవా ఇలాంటి పరిస్థితుల్లో నువ్వేం చేస్తావో నాకు అలాగ బోధించారు అడుగుతూ ఉంటారు.
అంటే నేను ఎలా చేస్తాను అలా నాకు చేయడానికి సహాయం చేయనని అలా అడగరు ఆయన. దేవా ఇదిగో ఇలాంటి ఒక పరిస్థితి వచ్చింది, ఇలాంటి పరిస్థితుల్లో నువ్వెలాగ చేస్తావో అది నాకు బోధించు. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ కూడి ఉన్న మనందరం కూడా మనం అలాంటి ఏదైనా దేనిని గురించి చింతపడకూడదు, కానీ ప్రతి విషయాన్ని గురించి దేవుణ్ణి అడగొచ్చంట. నేను మొన్న ఒక వాక్యాన్ని ప్రిపేర్ అవుతూ నా పుస్తకంలో నేను రాసుకున్నాను. దేవా నాకు ఇగో ఇలా చేయవా, నాకు ఇలా చేయవా, నాకు ఈ ప్రశ్న అర్థం అవ్వట్లేదు, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయవా, ఇదిగో నాకు ఈ వైవాలో ఈ క్వశ్చన్ వస్తే నాకు ఎలా చెప్పాలి, ఈ గ్రాఫ్ అర్థం అవ్వట్లేదు నాకు చెప్పు. హల్లెలూయా. ఎందుకంటే చింత పడితే ఏమీ నేర్చుకోలేం, కానీ ఆ సమయంలో దేవుని మీద ఆధారపడితే ఇదిగో మోషే అడుగుతా ఉన్నాడు, నీ మార్గాన్ని నాకు తెలుపు, దయచేసి తెలుపు, నేను తెలుసుకుంటాను. హల్లెలూయా. టీచ్ మీ లార్డ్, ఐ విల్ లెర్న్ అని అడుగుతా ఉన్నాడు. మనం కూడా ప్రతిరోజు అనేకమైన విషయాలు దేవుని సన్నిధిలో నేర్చుకుంటూ ఉన్నాం, అనేకమైన విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం. కానీ నేర్చుకున్న తర్వాత తెలుసుకున్న తర్వాత ఏం చేస్తూ ఉన్నాం? సరే, ఏం చెయ్యాలి మనము అంటే కృతజ్ఞతాపూర్వకంగా దానిని మనం ఎగ్జిక్యూట్ చేయాలి. ఎందుకంటే మన యొక్క చింత మనల్ని మరింత కృంగదీస్తుంది, కానీ మన యొక్క కృతజ్ఞత దేవుని యొక్క సమాధానాన్ని మనకిస్తుందట. మోషే తన యొక్క ప్రతి మాటలో, తన యొక్క ప్రతి విన్నపములో దేవుని మాటనే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నేర్చుకోవడానికి, తన అనుభవాల నుంచి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్న దినాన్ని 11 గంటల ప్రార్థనలో మనం నేర్చుకున్నాం, సకల విధమైన అనుభవ జ్ఞానము చేత మీరు వర్ధిల్లాలని, అంతకంతకు అభివృద్ధి పొందాలని పౌరులు మరి ఆ సంఘాన్ని గురించి ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఫిలిప్పీ సంఘం గురించి. ఈ యొక్క సమయంలో మోషే కూడా హీఈస్ రెడీ టు లెర్న్ అండ్ హీఈస్ రెడీ టు నో ద వేస్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క మార్గాలను నేర్చుకొనడానికి, తెలుసుకొనడానికి సిద్ధంగా ఉన్నాడు. కీర్తనల 62వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదామా? కీర్తనల 62వ అధ్యాయం 8వ వచనం, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములను కొమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. ఈ వ్యక్తి మహా గొప్ప రాజు. ఆయనకి ఏమి దేవుని సన్నిధిలో ఆయన హృదయాన్ని కొమ్మరించేవలసినంత అవసరాలు ఏముంటాయి? కానీ ఆయన చెప్తా ఉన్నారు, మీ హృదయాన్ని దేవుని దగ్గర కొమ్మరించండి. హల్లెలూయా. రేయి మొదటి జామున లేచి మనమంట నీళ్లు కొమ్మరించినట్టుగా మనం దేవుని సన్నిధిలో మన హృదయాలని కొమ్మరించాలంట. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మనకు ఆశ్రయముగా ఉంటాడట. మోషే చేసిన ప్రార్థనలో ఆయన తన హృదయాన్ని దేవుని దగ్గర కొమ్మరిస్తూ ఉన్నట్టు, దేవా ఇదిగో ఇలాగ చెయ్యి, చిత్తగించుము, నీ ప్రజలే కదా అంటా ఉన్నాడు. అలాగే కీర్తనల 38వ అధ్యాయము 9వ వచనం మనము చూస్తే అక్కడ రాయబడతా ఉంది, ప్రభువా నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది, నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు. తను వెళ్తున్న ప్రతి పరిస్థితిని కూడా దేవునికి తెలియచేయడానికి, దేవునికి తెలియకుండా ఉండకూడదు అనుకుంటా ఉన్నాడు దావీదు. నా అభిలాష అంతా నీకు కనబడుతుంది, నా నిట్టూర్పులు కూడా నీకు దాచబడి ఉండలేదు. ఈరోజు ఇక్కడ దేవుడు మన ఆశీర్వాదాలని ఆయన చూసి ఎంత సంతోషిస్తారో, మనం వెళ్తున్న ప్రతి నిట్టూర్పు కూడా ఆయన అంతే విధముగా ఆయన దగ్గర దాచబడి ఉండదు. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, అంటే నా మూడ్ ఎలా ఉన్నా, నా ఆరోగ్యం ఎలా ఉన్నా, నా యొక్క మనస్సులో ఆలోచనలు ఎలా ఉన్నా, నాకు కోపంగా ఉన్నా, బాధగా ఉన్నా, సంతోషంగా ఉన్నా, దేవుడు దానిని ఎరిగి ఉంటాడట. అలాగే ఇక్కడ కూడి ఉన్న మనందరి గురించి ఎరిగి ఉంటాడంట. దావీదు అంటా ఉన్నాడు, నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు. డియర్ చోజన్ టీమ్, కళ్ళు మూసుకుందామా, 2 చేతులు ఆకాశం వైపెత్తుదామా. ఈ జూలై 4వ తారీఖున దేవుడు మరి ఒక శ్రేష్టమైన దినాన్ని, ఒక నూతనమైన దినాన్ని ఆయన వాత్సల్యతతో నింపి, హిజ్ మెర్సీస్ ఆర్ న్యూ ఎవ్రీ మార్నింగ్, ఆయన కృప అనుదినము నూతనమైన కృపను దేవుడు మనకిస్తూ, ఈరోజు ఈ ప్రార్థనలో నుంచి బయటికి వెళ్తా ఉన్నప్పుడు, ఈ ప్రార్థన మిగుంచుకుని ఉన్నప్పుడు, ఒక భార్యగా, ఒక తల్లిగా, ఒక కుమార్తెగా దేవుడు నీకు ఇచ్చిన ప్రతి స్థానములోనూ ఆ కృపతో నింపబడి ఆ వాత్సల్యతను మీరు పొందుకొని బయటికి వెళ్తూ ఉంటే, మనల్ని చూచిన వారు దేవుని సమాధానము మన మాటలో, మన ప్రవర్తనలో, మన క్రియలో
చూస్తూ యెహోవా తమకు దేవుడిగా గల జనులు ఎలాగూ ఆశీర్వదింపబడతారనడానికి రుజువులుగా దేవుడు ఇక్కడ కూడి ఉన్న మనందరినీ చేయాలని ఆశిస్తూ ఉన్నాడు. అయితే మన హృదయాలని ఆయన సన్నిధిలో అట్టి విధముగా కుమ్మరించడానికి మనం సిద్ధముగా ఉన్నామా? మన అభిలాష అంతా అది ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా దేవుడు ఎరిగి ఉన్నాడు. మన నిట్టూర్పులు కూడా ఆయనకి దాచిబడి ఉండలేదు. ఈరోజు యేసయ్యని అడుగుదామా, దయచేసి నీ మార్గాలు నాకు తెలపండి అయ్యా, నేను తెలుసుకుంటాను. ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డను దేవుడు హీఈస్ లవింగ్ ఈచ్ వన్ ఆఫ్ అస్ ఇమ్మెన్స్లీ, ఎంతో ఎక్కువ ప్రేమిస్తూ ఉన్నారు. ఆ ప్రేమ ఈరోజు మన అందరినీ ఏలుబడి చేయాలని దేవుడు అటువంటి గొప్ప కృపను దేనిని గురించి చింతించకుండా ప్రతిదాన్ని దేవుని దగ్గరికి తెచ్చి ఆ చింతను ఆయన దగ్గర విడిచిపెట్టి ఆయన సమాధానాన్ని మనం తోడుకొని వెళ్ళి మన గృహాలలో, మన మనస్సులలో, మనం అడుగుపెట్టే ప్రతి చోట ఆ సమాధానాన్ని మనము నింపేవారిగా అటువంటి గొప్ప కృపను దేవుడు మనందరి మీద ఉంచాలని ఈ మాటలు మనందరి మీద ప్రకటిస్తూ నేను ముగిస్తా ఉన్నాను.